శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. దేవాన్ భావయత అనేన తే దేహ దేవాహు భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాపస్యథ. ఈ యజ్ఞముల చేత దేవుని తృప్తిపరచండి. ఆ దేవతలు కూడా మీరు కోరిన ఫలములను ఇచ్చి మిమ్మల్ని సంతోషపెడతారు. ఒకరికొకరు ఈ విధంగా ఆరాధించుకుంటూ తృప్తిపరచుకుంటూ మీ దృష్టిలో ఉన్న లౌకిక సుఖాలని పొందుతారు. ఇష్టాన్ భోగాన్ హి వః దేవాహు దాస్యంతే యజ్ఞ వ్యాహు తైహు దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్థేనః ఏవ సః. దేవతలు యజ్ఞములచే ఆరాధింపబడిన వారై మీకు కోరిన భోగాలను ఇస్తారు. భోగములను వారికై దేవతలకై నిశ్చయముగా తిరిగి ఇవ్వక ఎవరు అనుభవిద్దామనుకుంటారో అతడు దొంగ కింద పరిగణించబడతాడు. ఆరాధనా విధానము, యజ్ఞ విధానము, యజ్ఞముల ధ్యేయం, అనుష్ఠానం కోసము, ఈశ్వరుని యందు చిత్తం లగ్నం చేసే సాధన కోసము ఈ యజ్ఞాలు చేయాలి. మనం యజ్ఞ శిష్టః అసినః సంతః ముచ్యంతే సర్వ కిల్బైషైః భుంజతే తే తు అఖం పాపాహు ఏ పచంతి ఆత్మ కారణాత్. యజ్ఞము విధించే నియమమును అనుసరించి తద్వారా కలిగే చిత్త నిర్మలత్వంను అనుభవించే సత్పురుషులు ఆయా కర్మలలో మూర్ఖులను ఆకర్షించుటకు ఉద్దేశించి చెప్పినవి. కామములు అనే పాపపు భావాల నుండి విడబడతారు అని చెప్పారు. అలా కాక యజ్ఞముల ధ్యేయము, నిజ తాత్పర్యాన్ని గుర్తించక ఎవరు వాటిని తమ కామ భోగములకు అన్వయించుకుంటారో, కామ ఆచారంలే ధ్యేయంగా ఆచరిస్తారో వారు పాపులుగా కర్మాచరణలో పాపమునే భుజిస్తారు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. యజ్ఞములు పూర్వాపరాల విను అర్జున అని భగవానుడు ఈ విధంగా బోధిస్తున్నాడు. అన్నం వల్ల భూతాలు జీవిస్తున్నాయి. వర్షం వలన అన్నం సృష్టించబడుతుంది. వర్షం యజ్ఞం వలన కలుగుతుంది.
యజ్ఞం చేస్తేనే వర్షం పడుతుంది, వర్షం పడుతూనే మనకి ఆహారం దొరుకుతుంది. యజ్ఞ సాధన కర్మ నుండి అంటే సాధన కర్మను ఉద్దేశించి అనుష్ఠానం గురించి చెప్పబడింది అర్జున. కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ప్రతిష్ఠితిం. సాధన కర్మ వేదాల నుంచి గ్రహింపబడింది అర్జున. వేదములు సాధకుని పరమాత్మ పదమును చేర్చే విధానమును ఉద్దేశించి చెప్పబడినవి. అంటే వేదముల నుండి గ్రహింపబడిన సాధన కర్మ పరమాత్మ పదమునే ఉద్దేశిస్తుంది. సాధన కర్మ నుండి గ్రహింపబడిన యజ్ఞాగాదులు పరమాత్మ తత్వ సాధనకై చెప్పబడినవి అర్జున. యజ్ఞాదుల నుండి కలిగిన వర్షము, వర్షము నుండి పుట్టిన అన్నము, అన్నము వలన జీవించే జీవులు ఇవన్నీ పరమాత్మ తత్వానుసంధానముచే ఉద్దేశింపబడినవి అర్జున. భూతములు అంటే మానవుల జీవితం పరమాత్మ తత్వ సాధనకై మాత్రమే వినియోగింపబడవలసినది. ఇది మానవ కర్తవ్యం అర్జున. ఇదే వేదముల సారాంశం, ధ్యేయం కూడా. మానవుని జీవితంలో తటస్థపడే అన్నం, వర్షం, యజ్ఞాగాదులు, కర్మలు మొదలైనవన్నీ కామభోగములను నిర్దేశించి చెప్పబడినవి కావు, ఉన్నవి కావు అర్జున. ఈ విధంగా వీటి అన్నిటి ఉనికి యందు పరమాత్మ తత్వమే ఉద్దేశింపబడుతున్నది అర్జున.